ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ. ఏమానందుని గురుడు ఏమందు పెట్టెనో నామరూపము లేనిది కనరానిది నామరూపము లేనిది కామంధమనే పిట్ట కడలి లీకించగా ఏ మంచి గుటి కానో నూరి పోసెను కాని తామసంబును తావు దప్పెనుగా నా తామసంబును తావు దప్పెనుగా తడవింతలేకనేమో రాజసరూపమాయనుగా సాత్వికమైక్యం బాయన మనసందునేకముగా ఏమి చెప్పుదు ఏమనందిక నామక ఔషధ ప్రభావము సోమ సూర్యులు గతులు దప్పిన స్వామి దద ఇంకేమి చెప్పుదు ఏమానందునే గురుడు ఏమందు పెట్టెనో నామరూపము లేనిది కనరానిది నామరూపము లేనిది. తాపత్రయం బానే తరుణ జ్వరము నన్ను తల్లడమును పెట్టగా భయపెట్టగా తల్లడమును పెట్టగా ఆపద బాపియానంద షణ్ముఖి ముద్ర చూపి కన్నుల నిండా నోపి పఠించేనో తప్యయాధ్యాత్మిక దాహమును ధైర్యం భుజందగ బాప్య భౌతిక మృతి భయం బికను మైకంబు నిత్యయునోపనాయను దైవతాపమును అప్పుడప్పుడు నతిరసంబగునారు వర్ణంబులను వెలిగటి చెప్పశక్యము గానిదేదో గొప్ప మాత్రను నూరిపోసే ఏమానందునే గురుడు ఏమందు పెట్టెనో నామరూపము లేనిది మౌనమానెటి మూలికను పానమును దీని కనితీను మని పలికేను గురి తెలిపేను కనితీను మని పలికేను ఘనమైన ఈ మందు ఘన పుణ్యులకేగాక జనులకందరికి జనదను తెలిపేను
సత్యమే పథ్యం బటం చనిరి సద్గురుని దలుచుక నిత్య నిత్యం బెరిగి తినుమనిరి జన్మాంతర వ్యాధెప్పటికి లేకుండా చనుమనిరి మానవులకే గాక ఔషధమందాన్యుల కలవిగాదని జ్ఞాన మార్గము చూపు పెద్దలు పూని తినే మందిదెయటనిరి ఏమానందునే గురుడు ఏమందు వేట్టెనో నామారూపము లేనిది ఆది అంత్యము లేక అంతటా నిండి ఆనందరూపమైనది అనరానిదానందరూపమైనది సాధు సజ్జనులెల్లా సారా మెరిగిన మందు భేద బుద్ధుల కంద రాదు రాదని నిచ్చే ఏది రాయి మందుకును సాటి సత్పురుషులెల్లను బాగుగా తిని చూచిరి పాటి షట్శాస్త్రమందున ఉన్నదే ఈ మందు సరిపాటి సదయుడగు మదిగొండ శంకరుడిదిగో రమ్మని రామలింగని హృదయమున్న తాపదిల పరచిన సదమల ప్రదమైన మందు ఏమానందునే గురుడు ఏమందు వేట్టెనో నామారూపము లేనిది కనరానిది నామారూపము లేనిది జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంతకోటి భక్త మండలికి జై జై గురుదేవ్. జై గురుదేవ్. జై అందరికీ జై. నన్ను ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి నాణ్యత్ కించన విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. వాడు దక్షిణామూర్తిని ఆశ్రయించినటువంటి వాడు. అట్లా దక్షిణామూర్తికి ఆశ్రయించిన వారికి ఎటువంటి భేదము లేదు. అందుకనే చెప్తున్నాడు, ఆశ్రయించి ఆ తత్వాన్ని తెలుసుకున్న వానికి ఎటువంటి భేదము లేదు. అందుకనే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. కాబట్టి ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఈ మూడు ఒక్కటేనయ్యా అని చెప్తున్నాడు. ఎట్లా ఈశ్వరు గురురాత్మేతి అంటే దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. గురువులందరికీ ఈశ్వరుడే ఆత్మస్వరూపమని, గురువులందరికీ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది ఈశ్వరుడే ఆత్మస్వరూపంగా ఉందని అనే అన్వయం కూడా చెప్పారు. ఈశ్వరుడు సర్వవ్యాప్త చైతన్యంగా అఖండ ఎరుకగా బ్రహ్మాండానికి కర్తగా ఉంటే అది ఆత్మగా గురువులందరికీ ఆత్మగా అదే వద్దట ఈశ్వరత్వం అనేది. గురువు ఆత్మ ఈ మూడు స్థితులు ఒక్కదానినే సూచిస్తున్నాయి. ఈశ్వరుడు, గురువు, ఆత్మ అనే మూడు స్థితులుగా ఉన్నటువంటి స్థితులు అవి. ఇంకా స్థితిరహితమైతే ఆ ముగ్గురు లేనటువంటి స్థితిలోకి కూడా పోతుంది. దాని అంతా విచారణలో చేసినటువంటి ఏది అవును ఏది కాదనుకుంటూ చేసుకుంటూ వచ్చాం కదా. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని, 8 మూర్తులుగా చెప్పినటువంటి భేదాలుగా చెప్పినటువంటి వేరువేరుగా
చెప్పినటువంటిదంతా కూడా ఆ భేదం ఏదైతే ఉందో మూర్తి భేద విభాగనే. ఆ విలుప్తమైనటువంటి భాగం లేదు. ఆ వేరు వేరు భాగాలుగా చెప్పినటువంటి భేదాలుగా చెప్పినటువంటిది లేదు. 8 మూర్తులే లేవు. ఆ 8 మూర్తులు అనేటివే లేవు. 8 అనే సంఖ్య తప్పు. అదంతా లేనిదిగా ఎక్కడికి లేనిదిగా అయిపోయింది ఇంకా విచారణ తర్వాత. విచారించిన తర్వాత ఆ 8గా చెప్పబడిందంతా లేదు. కాబట్టి లేనిది ఉన్నట్లుగా చెప్పడమే తగాదా. మొదట్లో అంతా ఏందేందుందో ఆ విచారణ అంతా కూడా నీ స్వరూపం తెలుసుకునే కాడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చెప్పిందంతా ఎరుకపరచుకుంటూ దేంతో ఎరుకతోనే ఎరుకపరచుకుంటూ వచ్చిన తర్వాత ఎరుక లేదు. అక్కడ తెలియబడిన తర్వాత లేదంటే మొదట చెప్పేటప్పుడు ఎరుక ఉందా లేదా అంటే ఎరుకతోనే లేనెరుకగా భావించి లేనెరుక స్థితిలో ఉన్నటువంటి గురుడు తాను అశరీరుడైనటువంటి గురుడు మళ్ళీ లేనెరుకతోనే బోధించాడు. ఎరుకతోనే విన్నావు, ఎరుకతోనే తెలుసుకున్నావు. కాబట్టి ఈ చెప్పేదంతా చెప్పి లేనిది ఉన్నట్లుగా చెప్పడం అంతా తగాదా వస్తుంది. ఎందుకంటే అంతా ఇంతకాలం అంతా చెబుతిరి కదా! ఇప్పుడు మళ్ళా ఆఖరిలో ఈ 8 లేవు, ఆ 4 లేవు, ఈ 4 లేవు, అష్టమూర్తులు లేరు, ఏదీ లేదనే స్థితిలోకి సర్వరహితంగా అయిపోవాలి కదా! అంతా అయిపోతేనే నీవు లేనటువంటి స్థితిలో ఉంటేనే ఈ జనన మరణం అనేటువంటి ఈ ముడిలోంచి విడిపోయినట్టు. ఇది ఉన్నది అంటూ ప్రయాణం చేసి, ఏమేమున్నదో ప్రయాణం చేసి, సాంఖ్యమంతా ఏందేందుందో చెప్పేదే అది. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది నీవు గాదు, ఇది నీవు గాదు. మళ్ళీ అక్కడి నుంచి అంతా కూడా ప్రయాణం అంతా చివరికి ఏం తెలుసుకున్నావంటే ఇది లేనిది, ఇది లేనిదని తెలుసుకున్నాం. ఏమి లేదు, ఏమి లేదు, ఏందేంది లేదో, ఏమేముందో తెలుసుకుంటూ మళ్ళా ఏమేమి లేదో. చివరికి నా ఇతి, నా ఇతి. నా అంటే లేనిది, నా ఎక్కడెక్కడొచ్చిందో లేదు. ఇతి అంటే లేదు. నేతి నేతి. ఆ నేతి నేతి అనే పదాలు మనకు అనేక చోట్లొచ్చినాయి. అవి సంస్కృత పదాలు. మన తెలుగులో నేతి అంటేనేమో నెయ్యి. మనం ఆహారంలో వాడుకునే నెయ్యి. ఇక్కడ నేతి నేతి అంటే నా ఇతి. నా అంటే లేదు, ఇతి. ఇది లేదు. ఇది లేనిది, ఇది లేనిదని. సంస్కృత వాక్యం విడదీస్తే నా ఇతి అయితుంది నేతి అనేది. ఈ నేతి నేతి మహావాక్యాన్ని ఆశ్రయించిన ఇది లేనిది అనే స్థితికి చేరావు. నేతి నేతి మహావాక్యం అంటే మహావాక్యాలుగా చెప్పబడినటువంటి 4 వేదాల సారాలన్నిటికీ అక్కడికి వచ్చిన తర్వాత అన్ని లేనివన్నీ తొలగించుకుంటూ పోతే లేనిదేం చివరికేంది? ఆ మహావాక్యం ప్రకారం నేనే అది అయి ఉన్నానని సర్వవ్యాప్త బ్రహ్మముగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నదే అఖండ ఎరుకగా నేనదే అయి ఉన్నాననే దాని దాకా విచారణ అయింది. దాంతో ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగనే అంటే అర్థం ఇది. అంతేగాని విభజించి చూడడం కాదు. విభజించి అనేక విభాగాలుగా చేస్తే ఆ విభాగాలే లేవు. మొత్తమే లేకుండా చెప్పబడుతున్నటువంటి దాంట్లో భాగినః అంటే విలువ విలుప్తమైన భాగం, విభజించినటువంటి భాగంగా లేనటువంటిది. కాబట్టి ఆ ఆ భాగం నిజానికి అసలు భాగములే లేవు. అంతా ఏకమే ఉన్నది. భాగములు అంటే కదలికలతో వచ్చినటువంటి ఏర్పాటైనటువంటి అనేకత్వం పొందినటువంటివి. అనేకత్వమే లేదు. ఏకత్వం అనే దిశగా పోతూ ఉంటే అనేకత్వం అనేది లేనిది. అంతా ఏకమే. కాబట్టి లేదు అంటే అంతా ఏకమే. లేదు అంటే ఆ ఒకటి కూడా లేదు. ఆ ఏకమే ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి కూడా లేదింక. ఆ ఒకటి ఉందా లేదా అని చెప్పేది కూడా ఎవరు చెప్పేది? ఉన్నది అంటే ఒకటే ఉంది. ఒకటి పక్కన సున్నా లేదు. కానీ నీవు అష్టమూర్తులుగా విభజన చేసి చూసినప్పుడేమో ఒకటి పక్కన సున్నాలు పెరిగి అనేకంగా తోచింది. సున్నాలు పెరుక్కుంటూ అనేకంగా తోస్తూ అనేకంగా పోతూ ఉంటే దాని ఈ పక్కన సున్నా పెట్టారింక. ఇంక పెరుక్కుంటూ పోయే దానికే విలువ లేదు. దాని అవతల ఏమి లేదు, యువతల ఏమీ లేదు అని.
అవతల సున్నా యువతల సున్నా అని. కాబట్టి ఒకటి పక్కన సున్నాలు పెరిగి అనేకంగా తోచింది కాబట్టి అష్టమూర్తులుగా తోచేదంతా కూడా ఒక సద్వస్తువే, ఒకే సద్వస్తువు, ఒక్క సత్తా అష్టమూర్తులుగా తోచింది, ఒకే సత్తా ఉంది. ఆ సత్తా రహితమైతే ఇంక అది కూడా లేనటువంటిది అవుతుంది. అష్టమూర్తులుగా తోసినది లేదు అంటావా, సత్రహితం, అది కూడా లేనిదే. ఆ సత్తు కూడా సత్తుగా ఏర్పడినటువంటి ఏ శక్తి రూపంలో ఉండి అంతటినీ కదిలించడానికి కదలికలు కలిగింపజేస్తుందో అది కూడా లేదు. లేదనగలిగే సమర్థత స్థితి నీకు గనక ఉంటే, ఆ లేదనగలిగిండేటువంటి సమర్థత అంటే ఏ విధంగా లేదో విచారణతో తెలుసుకొని నువ్వు ఏ విధంగా లేదో సమర్థతా స్థితిని పొంది ఆ స్థితి గనక నీకుంటే, నేతి నేతి మహావాక్య నిర్ణయ పద్ధతి నీకు స్థిరమైతే, ఆ నేతి నేతి అంటే ఇందాకే చెప్పాడు కదా, నా ఇతి అంటే లేనిది ఏది లేదో అది విచారణ చేత లేదు లేదు ఏది లేదో లేదు విచారణ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అంతా లేనిది ఒక్కటే ఉన్నది. ఆ లేనిది విచారించుకుంటూ వెళ్ళిన తర్వాత సత్రహితం, అది కూడా లేనిది, లేదనగలిగే సమర్థతా స్థితి గనక నీకు ఉంటే, ఆ 4 వేదాల్లోని 4 మహావాక్యాల సారాంశం అంతా మహావాక్య నిర్ణయ పద్ధతి గనక నీకు స్థిరమైతే, ఆ సత్ అనేది కూడా లేనిదే. ఏ సత్ అనే దాని చేత సత్తామాత్రంగా వచ్చి కలగడానికి కారణమైనటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటిదే ఆ సత్తు, అది కూడా లేదు. అసత్తు అనేదేమో జడం, జడమైనదంతా నశిస్తుంది, జడమైనటువంటి వస్తువు దాంట్లో సత్తాగా ఉన్నది కూడా లేదు. అసలు ఉన్నదంతా సత్తే అంటే అసత్తుకు స్థానం ఎక్కడింకా, ఉన్నదంతా సత్తు తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళు చెప్పినటువంటి అద్వైతంలో చెప్పిన సారాంశం అంతా ఉన్నదంతా సత్తేను, మిగిలినంతా ఏమి లేదు. ఆ సత్తే బ్రహ్మము, సత్తుగా ఉన్నదే బ్రహ్మము. అదే సర్వశక్తుల్ని ఇయడానికి కారణమైనటువంటి సత్తా దాంట్లో ఉంది. ఇవన్నీ ఏమీ లేవు, సర్వము ఏమీ లేవు, ఉన్నది బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే అని చెప్పి అటువంటి అంటుంటే మరలా మరొక దానికి అవకాశం ఎలా వచ్చింది? ఉన్నదంతా ఆత్మే అంటే అనాత్మకు స్థానం ఎక్కడింగా? అనాత్మ అనేది దానికి చైతన్యం లేదు. జడంగా ఉన్నటువంటి ఈ శరీరాలు, ఈ వస్తు రూపకంగా ఉండే దృశ్య ప్రపంచం, ప్రపంచం అంతా కూడా అనాత్మే అయినప్పుడు దానికి ఇంకెక్కడుంది స్థావరం? దానికి ఏది లేదు. అనాత్మ అనేది కేవలం లేనిది, ఆత్మ అనేది సత్తారూపకంగా ఉంటే అంతటా అదే ఉంది, అదే సత్యము అని అన్నట్టుగా దాన్ని తెలుసుకునే విచారణ అంతా, మహావాక్య విచారణ అంతా అదే. ఆఖరికి ఏంటి అంటే ఆఖరికి ఉన్నది ఒక్కటే. ఏ ప్రజ్ఞానం చేతైతే, ఏ అఖండ ఎరుకైతే వ్యాప్తి చెందినటువంటిదైందో, అందులో జీవులుగా అనేకాలుగా తోచిందో అవన్నీ లేకుండా పోతే ఉన్నది ఒక్కటే. అదే ఆత్మస్వరూపంగాను, అదే బ్రహ్మంగాను ఉన్నది. ఉన్నదంతా నిత్యమే అంటే అనిత్యమునకు స్థానం ఎక్కడింకా? కాబట్టి నిత్యానిత్య, ఆత్మ అనాత్మ, సదసత్, సత్తు అసత్తు, కార్యకారణ, ఒకటి కారణము ఒకటి కార్యం, మళ్ళీ దృశ్య విభాగములన్నీ కూడా విచారణలో వచ్చినాయి. విచారణలో నువ్వు తెలుసుకునే కోసం ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది సత్తు, ఏది చిత్తు, అసత్తు, ఏది కారణంగా ఉంటే మళ్ళీ అది కార్యరూపం ధరించి కనపడే దృశ్యమంతా ఏర్పడింది, ఏది దృక్కుంటే దృశ్యం తెలియబడుతోంది, ఇవన్నీ చేయడానికి చేసినటువంటి విభాగాలు అన్నీ లేవు. అన్ని విభాగాలు లేవు వాటికి పోయిన తర్వాత. ఇంకా అవి ఉన్నట్లుగా తోచి విచారణా క్రమంలో నువ్వు ఆ వివేకాన్ని పొందినట్టు భ్రాంతి చెందుతున్నావు. ఆ విచారణలో నీకు తెలియబడే కోసం ఏదైతే అంతకుముందు అజ్ఞానంగా ఉందో ఇదంతా మళ్ళీ విచారణ చేసిన తర్వాత నిజానికి ఈ తెలియబడిందనేటువంటి వివేకం పొందాను నేను విచారణా క్రమంలో. ఈ వివేకంతో ఇది నిత్యానిత్యమైన విషయాన్ని, ఆత్మానాత్మని, సదసత్ కార్యకారణాలని,
అన్నిటినీ తెలుసుకున్నాను క్రమంలో నేను వివేకాన్ని పొందినాననేది కూడా పొందినట్టుగా భ్రాంతి చెందుతున్నాం. నిజానికి అది కూడా లేదు. అది కూడా రహితమైపోతేనే కదా! ఆ పొందినట్టుగా తెలియబడుతున్న ఇదిగో పొందినట్టుగా తెలియబడుతున్నది కూడా ఎరుకే. పొందినట్టుగా తెలియబడుతున్నదంతా విచారణలో నిమిత్తంగా మళ్ళీ ఆఖరికి ఏ దాని చేత పొందినట్టుగా తెలియబడుతుందో అది కూడా వదిలేది కదా ఇది. వాస్తవ విచారణలో చూస్తే, పరతత్వ విచారణలో చూస్తే, పరశివతత్వ స్థితి నుంచి చూస్తే, జన్మరాహిత్య స్థితి నుంచి చూస్తే, జే దేశికేంద్రుని స్థితి నుంచి చూస్తే, శూన్య సర్వము లేని స్థితి. శూన్యము లేదు, సర్వము లేదు. రెండూ లేవు. శూన్యమనే ఆకాశంగా ఉన్నదే అవకాశం ఇచ్చినటువంటిది. అందులో వచ్చినటువంటి స్థితి కల్పించుకొని సర్వమును కల్పించినటువంటిది. ఆ రెండూ లేనివి. ఆ సర్వంగా మార్పు చెందడానికి కారణమైన శూన్యం గాని, అందులో నుంచి ఏర్పడిన సర్వము కూడా లేని స్థితి నుంచి చూస్తే ఏమైంది? అసలు ఇవేవి లేనివి కదా! ఇవేవి కూడా లేవు కదా! నయితి. నయితి అంటే ఇవన్నీ లేనివి. నిజానికి లేనే లేవు. భేద విభాగిని అంటే ఏం మిగిలింది ఇంకా అంటే పరతత్వంలో శేషించింది బయలే. పరతత్వంలో ఏమి శేషించింది? ఇవన్నీ లేవు, లేవు, లేవు అని చెప్పుకుంటూ పోయిన తర్వాత ఏదైతే విచారణలో ఇదంతా విచారణా క్రమంలో ఏ జ్ఞానం అయితే నీకు తెలియబడిందో ఆ జ్ఞానం కూడా లేనిదే. ఆ జ్ఞానము నేను పొందాను అంతకుముందు అజ్ఞానంగా ఉన్నది పోయి. అన్నిందే కూడా భ్రాంతిగా మారుతుంది ఆఖరికి. కాబట్టి భేద విభాగినే. ఏం మిగిలిందంటే పరతత్వంలో శేషించిండేది ఏముందంటే బయలే. వ్యోమవత్ వ్యాప్త దేహాయ. ఇక్కడ పరిమితించబడింది. ఒక ఆవరణగా వ్యాప్త దేహాయ అంటున్నాడు. ఒక ఆవరణగా వ్యాప్తం చెందినటువంటి దేహం. వ్యోమవత్ అంటే వ్యోమం. ఆకాశంగా ఉండి అవకాశం ఇచ్చినటువంటి దాంట్లో వ్యాప్తమైనటువంటిదంతా కూడా పరిమితించబడింది. ఒక ఆవరణగా అంటున్నారు. ఎలా కుదురుతుందంటే పైగా ఎంత వ్యాపించి ఉన్నాడంటే వ్యామవత్ వ్యాప్త దేహాయ. అనంతంగా ఉన్నటువంటి బయలు ఏదైతే ఉన్నదో, అంతరిక్షంలో ఏదైతే ఉన్నదో, ములుగుచ్చు సందులేక ఏదైతే ఉన్నదో అది కదా ఇక్కడ. ఇంక తాను తన దేహము లేదు. తాను అనేది వ్యాప్తి చెందింది. తాను అక్కడ బయలులో కలిసిపోయినటువంటి స్థితిలో ఉంది. అన్నిటి ఆవరణం దాటి ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఇక్కడ ఏదైతే సందు లేకుండా, ములుగుచ్చు సందు లేకుండా అంతటా ఉన్నదో ఇది కదా అక్కడ. దేహం నయితి అంటే అష్టమ దేహం కూడా లేదు. ఆ 8 దేహాలుగా చెప్పినవే లేవు. వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అంటే అనంతంలో ఈ విశ్వమంతా ఎంత అంటే ఒక బిందువు. అట్టి విశ్వంలో మరలా ఒక నెబ్యులా, ఒక గెలాక్సీ, లేదంటే గెలాక్సీ, నెబ్యులా అనేటివి 2 సైన్స్‌లో అంతరిక్ష శాస్త్రంలోటివి. గెలాక్సీ అంటే మొత్తం నక్షత్రాలతో కూడినటువంటి పాలపుంత అని తెలుగులో అంటారు. ఇప్పుడు ఈ లైట్ల కారణంగా కనపడదు. బాగా చీకటిగా బయలులో పడుకునే వాళ్ళకి పైకి చూస్తే అది వాళ్ళకి అలవాటు. అది ఒక రోడ్డులాగా నక్షత్రాలతో కూడినటువంటి రోడ్డులాగా కనపడుతూ ఉంటుంది. అదే గెలాక్సీ. కోటాను కోట్ల నక్షత్రాల సమూహం. ఒక్కొక్కటి భూమి కంటే పెద్దవి. ఎక్కడో అంతరిక్షంలో ఆఖరిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఇంక ఏదన్నా అనుకో నువ్వు, అవన్నీ లేదు. ఇది ఇంకేదన్నా పెట్టుకో అది. ఎంత అంటే ఇదంతా కలిపి ఒక బిందువు అంతా. మరి భూమి కంటే అంత రెట్లు పెద్దగా ఉండేటివన్నీ మనకో రోడ్డులాగా దాంట్లో పరిచినటువంటి కంకరలాగా నక్షత్రాలు మెలమెల మెరుస్తూ ఉన్నటువంటివి చీకట్లో ఉన్నప్పుడు కనపడతాయి చూస్తే. మరి అన్నీ అంత అంటే ఈ భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవి ఒక్కొక్కటి. మళ్ళా అట్లాంటివి మళ్ళా కోటాను కోట్లు. అన్నీ కలిపి అక్కడికి పోయిన తర్వాత అంతరిక్ష సమీపంలో పోయిన తర్వాత ఏమైందంటే, ఈ విశ్వమంతా కూడా మొత్తం ఈ నక్షత్రాదులు, సూర్యచంద్రాదులు, భూమితో సహా అనేకమైనటువంటి గ్రహాలతో సహా కూడినటువంటిదంతా ఆ ఆఖరి స్థితికి పోయాక అక్కడ ఒక బిందు సమానం అయిపోయింది. ఒక బిందువు అంత అయిపోయింది అంతే.
అనంత విశ్వం అంతా బిందువే. అట్టి విశ్వంలో ఒక నెబులా కానీ గెలాక్సీ ఇక ఏదైనా చెప్పుకో, నక్షత్రాల సమూహంగా చెప్పబడినటువంటివన్నీ సర్వము లేదనుకో, ఇంకేదన్నా పెట్టుకో ఆడ, ఏమన్నా పెట్టుకో, అదంతా ఎంత అంటే ఒక బిందువు. ఇంకా ఏమైనా చెప్పు, కిందికి ఏది చెప్పినా కూడా అనంత విశ్వంగా అంతరిక్ష స్థితి దాటినటువంటి స్థితిలో, ఆ కృష్ణ బిలం అని చెప్పారే, ఆ స్థితిలో నుంచి ఉన్నవన్నీ కిందకి వ్యాప్తి చెందినవన్నీ, బ్రహ్మాండంగా వ్యాప్తి చెందినవన్నీ, కోటాను కోట్ల నక్షత్రాలతో సహా సర్వము కూడా ఒక బిందువు వంటిదే. వాటిలో మరలా పంచభూతాలు ఒక భూమి, ఓ సోలార్ నెట్వర్క్ మళ్ళా బిందువు, వాటిలో సృష్టి ఒక బిందువు, మరలా వాటిలో మళ్ళీ జీవులు, దాంట్లో మానవులు. ఎంత సైజు తగ్గింది, కిందికి వచ్చే కొద్దీ విస్తరించినటువంటిది, పైకి పోయే కొద్దీ అంతా కూడా జీవులు, బ్రహ్మాండము ప్రపంచంగా భావిస్తున్నటువంటిది, సర్వదృశ్యము మొత్తం అంతా కలిపి ఒక బిందువు. ఇక పరబ్రహ్మమైనటువంటి వ్యోమవత్ వ్యాప్తమైన దక్షిణామూర్తి ఎంతున్నాడు, ముళ్ళుగుచ్చు సందు లేకున్నాడు అంతటా. ఇంకా దక్షిణామూర్తి స్థితి లేకపోతే ఈ బిందువు అంతా లేదు, ఈ ప్రపంచం అంతా, ఈ జగత్ అనబడేటువంటి సర్వము లేనటువంటిది. ఈ సర్వము లేదు, శూన్యము లేదు, సర్వము లేదు. శూన్యం అంటే ఏదైతే సర్వంగా వ్యాప్తి చెందిందో, దేంట్లో అయితే ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడిందో, ఆకాశం అనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆవరణలో, మరి ఇదంతా లేనిదేనప్పుడు పరబ్రహ్మమైనటువంటి ఓమవత్ వ్యాప్తమైన దక్షిణామూర్తి ఎంతున్నాడంటే ములుగుచ్చ సందు లేక అంతటా ఉన్నాడు. ఆ దక్షిణామూర్తి బయలు స్వరూపుడుగా ఉన్నాడు, బయలుగా అంతటా ఉన్నాడు, ములుగుచ్చడానికి కూడా సందు లేకుండా. అంటే ఒక పిన్ను పాయింట్, ఒక పిన్ ఉంటుంది గుండుసు, దాని యొక్క మొన, ఆ పాయింట్ పెట్టి ఇతను లేడని చెప్పడానికి వీల్లేదు, ఇక్కడ లేడని చెప్పడానికి వీల్లేదు. ఆ ముళ్ళు గుచ్చడానికి కూడా సందు లేనంతగా ఉంది, అంతటా ఉన్నది, బయలుగా ఉన్నదే ఉంది. ఆ బయలు స్వరూపంలోనే దక్షిణామూర్తి కూడా ఉన్నాడు. ఇక నీకు ఇక్కడ పెట్టి ఇక్కడ లేదు అని చెప్పడానికి కూడా, అంటే ముళ్ళు గుచ్చేంత సందులో కూడా గ్యాప్ అనేది ఏమీ లేదు, అంతటా అదే ఉన్నది. దీనినే పంచగగన పద్ధతిగా నిరూపించారన్నమాట. 5 రకాలైనటువంటి ఆకాశాలుగా, ఘటాకాశం, పటాకాశం, మఠాకాశం, దహరాకాశం, కేవలాకాశం, 5 గగనాలు ఉన్నాయట. గగనం అంటే అదే, మీరు దాంట్లో గనక మన సజ్జా పూర్ణచంద్రరావు గారు రాసినటువంటి పరిపూర్ణ బోధలో వచ్చినటువంటి పదాల నిర్వచనము అనేటువంటిది దాంట్లో ఇచ్చారు. ఈ ఒకటొకటిగా వచ్చేటువంటివి, 2గా వచ్చేటువంటివి, 3గా వచ్చేటువంటివి, 4గా వచ్చేటువంటివి, పంచ అనే 5గా వచ్చేటువంటివి, 6గా వచ్చేటువంటివి, 7గా వచ్చేటువంటివి, అట్లా అన్ని దాంట్లకి మన బోధలో వాడే పదాలకి అన్నీ ఇచ్చారు. అందరికీ బుక్కులు కూడా చాలామందికి పంపాం, ఇంకా కొన్ని ఉన్నాయి ఆశ్రమంలో, ఇంకొక 10 ఏమో ఉన్నాయి. ఒకటో భాగం, రెండో భాగం అని 2 భాగాలు ఉన్నాయి మళ్ళీ. అది ఆ పరిపూర్ణ బోధ పదకోశం, అందులో ఇవన్నిటికీ వివరాలు ఉన్నాయి. ఈ 10 రకాలుగా చెప్పబడినటువంటి, 5 రకాలుగా చెప్పబడినటువంటి 5 గగనాలు ఉన్నాయి. గగనం అంటే ఆకాశం, వ్యోమం అనేది కూడా ఆకాశమే, వ్యోమం అనే అర్థం కూడా అదే. గమించుటకు అవకాశం ఇచ్చినది ఏదో అది గగనం. గమించుట అంటే కదులుట, గమనము అంటే కదలడం. నువ్వు కదులుతున్నావే, రోజు నువ్వు కదలాలి అంటే కాళ్ళతో నడిచి పక్క అక్కడ అటు ఇటు పోతున్నావు. గమనాగమనములు అంటే పోవడం రావడం అనేటువంటి కదలికలు. అటువంటి గగనము అంటే ఆకాశము, వ్యోమము అని అర్థాలు ఉన్నాయి. అట్లా గమించుటకు అవకాశం ఇచ్చినటువంటిది ఏదో అది గగనం అని అర్థం. అసలు గమించడానికి వీలు కానిది ఏదో కూడా అది కూడా గగనమే, గమించేకి వీలు కాకుండా. ఈ కదిలేటువంటి ఏమిట్లో, ఈ ఆకాశంలో ఉండి అన్నిట్లోనూ అనేకమైనటువంటి భూమితో సహా సర్వగ్రహాలు ఇందులో కదులుతున్నాయి. ఈ గగనంగా చెప్పబడినటువంటి
ఆకాశంలో. అది అవకాశం ఇచ్చింది అది వీటికి. ఇవన్నీ దీంట్లోనే తిరుగుతూ ఉన్నాయి, గమిస్తూ ఉన్నాయి ఇందులో. అసలు గమించడానికి వీలు కానిది ఏదో కూడా అది కూడా గగనంగానే ఉన్నప్పటికీ అది ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటిది కాదు, గమించడానికి వీలు కానిది. కదలిక లేనిది అది. అందులో ఏది కదలిక లేదు ఇంకా. కదలడానికి వీలు లేకుండా వ్యాప్తమై ఉన్నది ఏదైతే ఉందో అది కూడా గగనమే అని, అది కూడా దాన్ని కూడా గగనమే అన్నారు. ఎందుకంటే గగనము అంటే ఖాళీగా ఉన్నటువంటి, శూన్యంగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలను అన్నారు. దీంట్లో ఏమో కదలడానికి వీలు లేకుండా వ్యాపకమై ఉన్నదేదో, అంతటా అదే ఉండి ఇంకో దానికి మళ్ళీ ముళ్ళు వచ్చేంత సందు కూడా లేకుండా కదలడానికి వీలు లేకుండా ఉన్నటువంటిది గగనమే. అందుకే 2 గగనాలు వచ్చాయి, గా అనేటివి. గగనము ఒక గా ఏమో గమించడానికి అవకాశం ఇస్తుంది, ఒక గా ఏమో గమించడానికి అవకాశం లేనటువంటి స్థితిలో ఉన్నది. సంస్కృతంలో ఉన్న విశేషం ఏమిటంటే ఏకాక్షర శబ్దాలు కూడా ఉన్నాయి. సంస్కృతంలో విశేషం ఏమంటే, మన తెలుగులో అయితే ఏకాక్షర పదాలు కాదు, 2 అక్షరాలు కలిస్తేనే పదం. 2 కాటి నుంచి ఇంకా పైకి ఎన్నైనా. అక్కడేమో ఏకాక్షర పదానికి కూడా అర్థాలు ఉన్నాయి, ఆ శబ్దాలకు కూడా సంస్కృత భాగంలో. ఈ పంచగగన పద్ధతి ద్వారా అభేద స్థితిని పొందాలి. ఈ 5 పంచగగనం అనేటువంటి పద్ధతి ద్వారా అభేద స్థితిని పొందాలి. ఎవరితో అంటే దక్షిణామూర్తితో అభేద స్థితిని పొందాలి. నీ విచారణ అంతా ఆఖరిలో నువ్వు కూడా గురుమూర్తిలో లీనమై గురువాక్యం చేత అది భావన చెంది నువ్వు లీనమయ్యే స్థితి అంటే ఏం చేయాలంటే అభేద స్థితిలోకి పోవాలి. దక్షిణామూర్తితో అభేద స్థితిని పొందాలంటే బంగారానికి ఇటురాయి మీద చూసినట్టుగా నిరంతరాయంగా దక్షిణామూర్తితో అభేద స్థితిగా ఆ నిర్ణయానికి సరిపోతే కానీ లేకపోతే ఒప్పుకోననే నియమానికి కట్టుబడి ఆ స్థితి అందు నిలకడగలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఇప్పుడు దేహం ఉందని చెబుదామా, పుట్టిందని చెబుదామా, పోయిందని చెబుదామా? కాబట్టి ఈ కదలికలు లేనటువంటి దక్షిణామూర్తి అని ఇందాక చెప్పారు. ఆ స్థితిలో మరొక దానికి కానీ కదలడానికి కానీ అవకాశమైనటువంటి బయలు స్వరూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి స్థితిలోకి నువ్వు పోయిన తర్వాత, అభేద స్థితిలో అక్కడ ఉన్న తర్వాత, నువ్వు కూడా గురుస్వరూపంగా మారిపోయిన తర్వాత, గురువే దక్షిణామూర్తి స్వరూపుడు కాబట్టి ఆ భావాన్ని ఊహతో ఎరిగి ఇదంతా లేనిదేనని, సర్వము లేనిదేనని, ఉన్నది ఒక్కటేనని పరబ్రహ్మ నిర్ణయంతో దక్షిణామూర్తి స్వరూపం తెలియబడిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కదిలేది లేని అభేద స్థితిలో ఉన్నటువంటి నిర్ణయానికి పోయి ఆ స్థితిలోనే ఉండాలి. ఇంకా నిరంతరాయంగా దక్షిణామూర్తితో అభేద స్థితిగా. ఎందుకు చెప్తున్నాడు నిరంతరాయంగానంటే, మరి జాగ్రత్తలో నువ్వు ఉన్నంత వరకు నీ చుట్టూ ఉన్నవి అన్నిట్లోనూ కదలికలు అనేటివి లేని స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ కదలికలు జరుగుతున్నటువంటిదంతా సర్వము కూడా నీ కంటికి జాగ్రత్త అవస్థలో వ్యవహరిస్తున్నదంతా కూడా లేనిదే, కలలోనిదే. కళ ఏ విధంగా మేల్కొంటే కళలో జరిగినంతది లేదో ఈ జాగ్రత్త అవస్థలో జరుగుతున్న సర్వము ఉన్నట్టుగా తోచినప్పటికీ నిజానికి లేదు అని అభేద స్థితిగా ఈ నిర్ణయానికి సరిపోతేనే కానీ లేకపోతే ఒప్పుకోను అనే నియమానికి కట్టుబడి ఆ స్థితి యందు నిలకడ కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి నిలకడ కలిగినటువంటి వాడికి దేహం ఉందని చెబుదామా, పుట్టిందని చెబుదామా, పోయిందని చెబుదామా? ఏది కారణ వస్తువుగా ఉన్నదో అది రహితపరుచుకున్నటువంటి వాడు. శరీరం భౌతికంగా ఉన్నటువంటి మామూలు కట్టి, మామూలు చెట్టు, మామూలు దాని లాంటిది. ప్రాణంతో కూడి దీనికి స్థావరం ఇచ్చినటువంటి స్థావరంగా ఉన్నది. అంతే. దీంట్లో కదులుతున్న, దీంట్లో జరుగుతున్న సర్వము కూడా చైతన్యం అనే దాంతోనే జరుగుతుంది. అది రహితమైపోయిన తర్వాత ఇది ఉందని, ఇది లేదని, ఇది పుట్టిందని, ఇది పోతుందని అనేదంతా లేదు. అదంతా ఏది భావన చెందిందో దాంట్లో వచ్చినటువంటి కల్పనగా జరిగింది. అది ఊహగా జరిగింది. అది ఆ ఊహే లేదు, ఆ ఊహించింది లేదు, సంకల్పించింది లేదు. ఇంకా ఏ విధంగా ఉంది, దేహం ఉంది, పుట్టింది, పోయిందని చెప్పేదే లేదు.
ఉన్నాడని చెబుదామా, లేడని చెబుదామా? మానవ సృష్టి వరకు ఉన్నాడని చెబుదామా, జీవ సృష్టి వరకు ఉన్నాడని చెబుదామా? ఏ రకంగా చెబుదామంటే భూరం భాష్య నలో నిలోంబర పుమాన్ అంటే ఒకటే సమానం. ఈ మూల నుండి ఆ మూలకు 8 మూర్తులను కలిగి ఉన్నటువంటి సంస్కృత సమాసం చేశారు ఆదిశంకర్లు. ఈ 8 దానాలను ఈ సంస్కృత సమాసంగా వాక్యం ఏదైతే చెప్పారో అన్వయం చేస్తే వేదాంత సారం అంతా అందులోకి వచ్చేస్తుంది. అంతా అందులోకి వస్తే ఉన్నది ఏమిటి? ఒక్కటే. ఇంకా పురుషోత్తముడని ఏదైతే భగవద్గీతలో అది తప్ప ఏమి లేదు, అంతటా ఉన్నది అదే, దాన్ని ఆశ్రయించండి అని చెప్పిండేది అదే. మామూలుగా చూసే భక్తిభావంతో చూసేవారు నన్ను ఆశ్రయించండి అంటే శ్రీకృష్ణుని బొమ్మను ఆశ్రయించి దాన్ని పూజ చేసుకుంటూ ఉంటే, భగవద్గీత చదువుకుంటూ ఉంటే కలుగుతుందంటే దాంట్లోని గూఢార్థాన్ని తెలుసుకుంటూ పోయినవానికి అది ఆశ్రయించడం అంటే. అట్ట కాకుండా ఈ మూర్తులుగా చెప్పనిదంతా నిజానికి లేనిదని ఈ దీంట్లో చెప్పినటువంటి ఆ ఆదిశంకర్లు అన్వయం చేస్తే వేదాంత సారం అంతా అందులోకి వచ్చింది. అప్పుడు దక్షిణామూర్తి ఎక్కడున్నాడని వెతుకుదాం. ఇంకా దక్షిణామూర్తి అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దాంట్లో వెతికేది కాదు. ఇక్కడ అక్కడ ఎక్కడ లేనిదియే చెప్పడానికి వీల్లేదు. లేనిది ఎక్కడ లేడో దక్షిణామూర్తి అంటే ఈ బయలు స్వరూపంగా ఉన్న పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణం ఎక్కడ లేదో చెప్పడానికి వీల్లేదని ఇందాక చెప్పారు కదా. ఇక్కడ లేదు అని చెప్పడానికి ఓ పిన్ను పెట్టి ఆ పిన్ను యొక్క మొన పెట్టి చూపడానికి కూడా లేదు. దాన్నే మన మామూలు తెలుగులో ఆ పిన్ను బదులు ముళ్ళు అన్నారు. ఎందుకంటే ముళ్ళు అది ఒకటే కాబట్టి, ముళ్ళు గుచ్చడానికి సందు లేకుండా ఉందని. కాబట్టి భూరంభాస్యనలో నిలోంబర పుమాన్ అంటే అవస్థాత్రయాన్ని లేకుండా చేయగలిగిన సమర్థవంతమైన వాక్యం ఇది. 3 అవస్థాత్రయం లేకుండా పోతే ఏ అవస్థ లేవు. ఆ 2 అవస్థల్లో ఏది చేసేది లేదు. ఉన్న అవస్థ ఏది? జాగ్రత్త అవస్థలోనే నువ్వు జాగ్రత్త అనే దాంట్లో జగత్ అనే దాన్ని చూస్తూ ఉన్నావు. ఈ అవస్థలో జగత్తును చూసి చూస్తున్న దానితో తాదాత్మ్యం చెంది చుట్టూ ఉన్న దానితో నేననేటువంటి శరీరంతో కూడుకొని వ్యవహరిస్తున్నటువంటి నీ చైతన్యం. ఏం చేయాలి దానిను? అది అవస్థాత్రయాన్ని లేకుండా చేయగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి ఆ వాక్యం పైన చెప్పినటువంటి శ్లోకంలో 3 అవస్థల్ని దాటినటువంటి స్థితి. ఏ అవస్థలో ఉంటే నీకు ఇది కనబడుతోందో జగత్ అనేది, ఆ అవస్థ కూడా లేనిదే. మధ్యలో చేరే వాళ్ళు మ్యూట్ చేసుకోవాలమ్మా వెంటనే నేను. కాబట్టి ఈ అవస్థాత్రయాన్ని లేకుండా చేయగలిగినటువంటి సమర్థవంతమైన వాక్యం అది. ఇది నన్ను అంటే విద్యాసాగర్ గారు, ఆయన బ్రాకెట్‌లో నన్ను కూడా ఈ గ్రంథ రచయిత అయినటువంటి విద్యాసాగర్ గారు ఏం చెప్తున్నా అంటే బ్రాకెట్ వేశారు అక్కడ. నన్ను కూడా ఎంతో కాలం వేధించింది ఇది, వెంటాడిందని. విద్యాసాగర్ గారిని కూడా ఎంతో కాలం వెంటాడిందంట ఇది, ఈ ఒక్క వాక్యం. ఈ ఒక్క వాక్యాన్ని 2 వాక్యాలను అన్వయం చేసి తెలుసుకోవడానికి 20 సంవత్సరాలుగా అధ్యయనం చేయాల్సి వచ్చిందట వాళ్ళ గురువుగారి దగ్గర. మళ్ళీ ఆయన చాలా చిన్న వయసులో తీసుకున్నటువంటి వాడు గురుబోధ. కాబట్టి ఈ ఒక్క వాక్యాన్ని ఇన్ని సంవత్సరాలు విచారణ చేశా అంటే అందుకనే ఈ ఒక్క ఆది శంకరాచార్యులు కాటి నుంచి శంకరాచార్యులు ఏవేవైతే చెప్పారో అద్వైతంగా చెప్పారు. ఆయన అద్వైతంగా చెప్పినప్పటికీ కూడా అంతా కూడాను మొత్తం అన్నిటికీ పునాది వేయబడినటువంటి స్థితులన్నీ అక్కడే ఉన్నాయి. దాంట్లో ఈ బోధ అంతటికీ ఈ బోధే కాదు, అచల బోధకు కానీ అన్ని బోధలకు ఉపయోగపడేటువంటి మొత్తం అంతా ఉంది దాంట్లో. బేస్ అన్ని అంతగా అంత ఊహాత్మకంగా ఆయన చెప్పాడు శంకరాచార్యులు వారు వేరు గ్రంథాల్లో చెప్పినటువంటివన్నీ అట్లాగే ఉన్నాయన్నమాట. అట్లా ఉదాహరించకుండా, భగవద్గీతలో ఉదహరించకుండా, శంకరాచార్యుల వాక్యాలను ఉదహరించకుండా మనం దీన్ని కూడా చెప్పలేము. దీన్ని ఆఖరి స్థితిలో ఉన్నటువంటిది అది లేదు,
అది దాటుకోలేకుండా వాళ్ళు ఈ విధంగా చెప్పారనేది అంటున్నాం, కానీ నిజానికి అన్నిట్లోనూ ఆ వాక్యాలని మనము ఉపయోగపెట్టుకునే విధంగా ఉన్నాయి. ఇది నన్ను ఎంతగానో వెంటాడింది అంటున్నారు. ఈ ఒక్క వాక్యాన్ని 2 వాక్యాలను అన్వయం చేసి తెలుసుకోవడానికి 20 సంవత్సరాలు అధ్యయనం చేశారట మన ఈ ఈ గ్రంథ రచయిత అయినటువంటి విద్యాసాగర్ రావు గారు. అంటే అధ్యయనం చేయడం అంటే వేరు వేరేటివి. ఈ ఒక్క వాక్యాన్ని అని కాదు. ఈ వాక్యాలని మళ్ళా తనలోకి అన్వయించుకోవడానికి ఇతరత్రా అనేకమైనటువంటి అధ్యయనంగా చేయాల్సినటువంటి గ్రంథాల పరిశీలన చేస్తే ఆయనకు దీనివల్ల అధ్యయన సమర్థత అంతా లభించింది. ఇంతకాలం చేసినందువల్ల ఆ వాక్యాలను అధ్యయనం చేసినటువంటి సమర్థత లభించింది. అంటే నీకు అధికారిత్వం ఇక్కడ ఉండాలి. అధికారిత్వం అనేది అక్కడ ఉండాలి. అధికారిత్వం అంటే దాన్ని తెలుసుకొని దాటుకునేటువంటి స్థితి. ఆదిశంకర్ల యొక్క సమర్థత అదే. ఆయన ఆదిశంకర్లు ఇంతగా ఇన్ని రకాల చెప్పగలిగినటువంటి సమర్థత ఏమిటంటే సాక్షాత్ శివస్వరూపంగా, సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నాడు కాబట్టి ఒక్క వాక్యంలో సమస్త సారాన్ని విడిచేశారు. ఒక్క వాక్యంలోనే లాస్ట్కు బురంభాషణలో నిలంబర అనే దాంట్లో లాస్ట్గా వాడినటువంటి పదం పుమాన్, అంటే ఉత్తమ పురుషుడైనటువంటి వాడు, ఆ స్థితిలోకి చేరినటువంటి వాడు. విస్తృతిగా చెప్పడం ఒక సమర్థత అయితే, ఇమర్చడము మరొక సమర్థత. దాన్ని విస్తృతంగా చెప్పడం, విస్తృత వ్యాఖ్యానం చేసి చెప్పడం అనేది ఒక సమర్థత అయితే, ఆ ఇమర్చడం మరొక సమర్థత. ఈ దక్షిణామూర్తి 12 శ్లోకాలనే ధర్మవరంలో అరుంధతమ్మ గారింట్లో 3 రోజులు అనుకుంటా, 3 రోజులు జరిగింది. అప్పుడు తీవ్రమైనటువంటి కొన్ని ఇంకా మన ఆశ్రమానికి ఇంకా శత జయంతి కార్యక్రమాలు దగ్గర పడుతున్న సమయంలో, ఫుల్ బిజీగా ఉన్నటువంటి పనులు జరుగుతున్నటువంటి ఆ సమయంలో కూడా అదే పనిగా వెళ్ళాము అక్కడ. 3 రోజులు అక్కడికి వెళ్ళి ఉదయం పోయి మళ్ళీ రాత్రికి సాయంత్రం ముగుస్తానే వచ్చాం. 3 రోజులు మొదట ఏమనుకున్నామంటే 3 రోజులు చెప్పగలిగినంత ఈ 12 శ్లోకాల్లో ఉందా అని అనుకుంటే, నిజానికి మనం ఇప్పుడు నెల అయింది చదవబట్టిది. ఆయన 3 రోజులు చెప్పారనుకోండి దాన్ని. 3 రోజులు వరుసగా రోజు 10 గంటలు దాదాపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని గంటలు విస్తృతి చెప్పడం అనేది ఒకటి. విస్తృతిగా చెప్పడం అనేది ఒక సమర్థత. దాన్ని వివరించి వెడల్పు చేసి చెప్పడం ఒకటి. మళ్ళీ ఇమర్చడం అనేది మరొక సమర్థత. ఇమర్చడం అంటే ఇతర పద్ధతుల్లో ఇతర చోట్ల చెప్పినటువంటి దానితో ఈ భావాన్ని అనుసంధానం చేసి ఇమర్చడం, దానికి అది ఒక సమర్థత. భాషా వైచిత్ర్యంలో ఒక శబ్దం చెబితే ఆ శబ్దానికి అన్వయ వ్యతిరేకాలతో పుంకానుపుంకాలుగా వ్యాఖ్యానం చెప్పి ప్రవచనం చెప్పడం ఒక తీరు. ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా కొంచెమే అంశాన్ని పట్టుకొని అంతెంత ఎందుకు చెప్తారంటే, ఆ భాషా వైచిత్ర్యంలో ఒక శబ్దం చెప్తే ఆ శబ్దానికి అంతా దానికి అన్వయించే పద్ధతి, దానికి వ్యతిరేక పద్ధతి, ఈ 2 రకాలుగా చెప్పుకుంటూ అట్లా పుంకాలుగా వ్యాఖ్యానం చెప్తే ప్రవచనం అంతా ఒక శబ్దాన్ని పట్టుకొని ఒక వాక్యంతోనే ఒక రోజంతా గడిచిపోతుంది. అట్లా చెప్పగలిగిండేటువంటి వాళ్ళు ఎవరు అంటే భాషా నైపుణ్యము, అనేక పదాలు వాడి అన్వయించగల నైపుణ్యం ఉన్న వాళ్ళు. కాబట్టి కొన్ని వేల అన్నిటినీ కలిపి ఒక్క శబ్దంలోకి ఇమర్చగలగటమేమో ఒక తీరు. రెండవ దానికి అసాధారణ ప్రజ్ఞ, విశేష ప్రజ్ఞ కావాలి. ఈ పుస్తకాలన్నింటినీ కలిపి విమర్చగలిగడం అనేది ఒక తీరు అయితే, రెండవ దానికి విస్తృతిగా చెప్పడం అనేది అసాధారణ ప్రజ్ఞ, విశేషం కావాలి. మామూలు తెలివితేటలు సరిపోవు. దాన్ని విస్తృతార్థంలో చెప్పాలంటే, అనేకాలుగా చెప్పి వివరించాలంటే దానికి మామూలు తెలివితేటలు కాదు. అందుకని ఈ ఎవరైతే ఇప్పుడు మామూలుగా కవిత్వం తెలిసినటువంటి వారందరికీ వేదాంతం తెలిసి ఉండాలనేది ఏం లేదు. మామూలుగా మేడసారి మోహన్ ఉన్నాడు కదా, చిత్తూరు జిల్లాలో ఉన్నాడు ఆయన సహస్రావధానం చేశాడు. సంస్కృతంలోని తెలుగులోని చేయగల సమర్థుడు ఆయన. ఇప్పుడు అట్లాంటి సమర్థులు 3 ఉన్నారు ఇప్పుడు మన తెలుగు భాషలో, ఇప్పుడు ఉండే వాళ్ళలో. ఉంటే ఆయన వేదాంతం వైపుకేమో ఆయన అన్నమాచార్య దానికి ట్రస్టుకు చైర్మన్గా ఉండి దానికి సంబంధించినవన్నీ అనేకం ఆంధ్రీకరించాడు ఆయన. అట్లా భాషా నైపుణ్యం అపారంగా అంటే
కొత్త రకాలైనటువంటి ప్రయోగాలు చేసి చెప్పగలిగినటువంటి భాషా నైపుణ్యం ఉంది ఆయన. మేడసాని మోహన్, తిరుపతిలో ఉంటారు ఆయన. అట్లే ఇప్పుడు గరికిపాటి ఉన్నారనుకో, ఆయన కవిత్వంతో పాటు వేదాంతాన్ని పరిశీలించిన వ్యక్తి. అటు కవిత్వం పరంగా సహస్రావధానిగా ఉంటూ, సంస్కృతాంధ్రంలో భాషా పండితులై ఉంటూ, మళ్ళీ కల్పన చేయగలిగినటువంటి కల్పన చేయగలిగినటువంటి అనేక అవధానాల్లో ఆయన సొంతంగా ఆశువుగా చెప్పగలిగిన స్థితి ఉన్నప్పటికీ ఆయనకు వేదాంతం కూడా తెలుసు కాబట్టి వాళ్ళు విస్తృతంగా చెప్పగలరు, ఎంతైనా చెప్పగలరు. ఎందుకంటే ఇటు అటు రెండు తెలుసు వాళ్ళకు. కాబట్టి కొన్ని వేల పుస్తకాలన్నింటినీ ఒక శబ్దంలో విమర్శనం ఒక తీరైతే దానికి అసాధారణమైనటువంటి ప్రజ్ఞా తెలివితేటలు అన్నీ ఉండాలి. అంతటి అన్వయించగలిగినటువంటి తెలివితేటలు ఉండాలి. కాబట్టి మౌనాన్ని విశ్లేషించాలంటే మౌన వ్యాఖ్య ద్వారా పొందినటువంటి ప్రబోధ ద్వారా నీవు మేల్కొల్పబడిన వాడివైనప్పుడు మాత్రమే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే, ఈ ప్రయాణం అంతా పూర్తి చేసిన వాడవై ఉండాలి. ఈ ప్రయాణం అంతా పూర్తి చేసిన తర్వాత ఏమైంది? ఏమీ లేదు. ఏమీ లేకుండా అయినప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఇంక చెప్పడానికి కూడా ఏమీ లేనటువంటి నిర్వాసన మౌనముద్రా స్థితి అని మన పరిపూర్ణ విచారణలో మనం ఎలపకుర్తి వీర వెంకటరామచంద్రరావు గారు అప్పుడే 2 ఏళ్ల కిందట చదువుకున్నాం మనం. అది మన వాట్సాప్ గ్రూప్ పరిపూర్ణ దర్శనం. పరిపూర్ణ దర్శనంలో ఎలపకుర్తి వీర వెంకటరామచంద్రరావు ఏంది వినపడలేదు, ఇప్పుడు వినపడుతుంది. రాలే, మాట ఏమీ రావట్లే, ఊరికే శబ్దం వస్తుంది. పరిపూర్ణ దర్శనంలో పరిపూర్ణ దర్శనం అనేది మన వాట్సాప్ గ్రూప్గా ఉన్నప్పుడు, ఇంకా జూమ్ లేదు అప్పుడు, వాట్సాప్ గ్రూప్ ఉన్నప్పుడు మనము మొదలుపెట్టి దాంట్లో చదివాం. దాంట్లో ఆఖరి పాయింట్గా ఆయన చెప్పినటువంటిది అదే. అదంతా ఎరిగినటువంటి ఆ స్థితికి పొందినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు? నిర్వాసన మౌనముద్ర స్థితిలో ఉంటాడు. వాసనలన్నీ నశించినటువంటి మౌనముద్రలో ఉంటాడు అని. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. ఈ ప్రయాణం అంతా పూర్తి చేసిన తర్వాత నిశ్శబ్దమే, ఇంకా శబ్దమే లేదు. శబ్దరహితం అయిపోయిన తర్వాత ఏముందో అది. ఈ ప్రయాణం అంతా పూర్తి చేసిన వాడవై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ మౌన స్వరూపాన్ని ఎరగగలుగుతావు. ఈ మౌన స్వరూపంగా ఉంది ఇది. దక్షిణామూర్తి తత్వం అనేది మౌనంతోనే వ్యాఖ్య చేసి సూచన చేశాడు అనే మౌన స్థితిలో ఉండడానికి అదంతా ఎరగబడి ఈ ప్రయాణం పూర్తి చేస్తే, విచారణ ప్రయాణం అంతా పూర్తి చేసుకుంటూ వెళ్తే ఆ స్థితి, అప్పుడు మాత్రమే ఈ మౌన స్వరూపాన్ని ఎరగగలుగుతావు. అప్పటి వరకు నీకు ఆ ప్రజ్ఞాపాఠవాలు ఏర్పడవు. ఈ ప్రజ్ఞాపాఠవాలు అంటే మొదట అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి కింద మొదలుపెట్టి నీ స్వరూపాన్ని మొదలుపెట్టి విచారణ చేసుకుంటున్నదంతా ప్రతి ఒక్కటి నీకు జ్ఞానాన్ని అందించేది. ఆ జ్ఞానం అందిన తర్వాత దాన్ని నీవు నిలబెట్టుకున్నటువంటి నీలో ఉండి దాంతో భావన చెందితే అప్పుడు నీ ప్రజ్ఞాపాఠవాలు ఏర్పడతాయి నీలో. అజ్ఞానం పోయి విజ్ఞానం రావడమే కాదు, దానిలో నీ భావనలో నీది కుదిరిపోవాలి అది. అట్లా ప్రజ్ఞాపాఠవాలు ఏర్పడేటివి. ఏర్పడాలంటే ఇదంతా ఈ స్థితిలోకి విచారణ చేసుకుంటూ పోతే తప్ప అప్పటి వరకు ఆ స్థితికి చేరుకునే వరకు నీకు ప్రజ్ఞాపాఠవాలు అనేటివి ఏర్పడవు. విచారణలో అంతా ఏముంటుంది అంటే ఒక అజ్ఞానం ఉంటే అది పోయి కొత్తగా తెలిసినటువంటి జ్ఞానం పొందుకుంటూ వచ్చావు. అక్కడి నుంచి పొందుకుంటూ వచ్చే కొద్దీ అంతకుముందు అజ్ఞానంగా తోచినవన్నీ లేనివి అయిపోయినాయి. అట్లా స్వీకరించినటువంటి కాబట్టి మానవుడు తన జీవిత లక్ష్యంగా దేనిని స్వీకరించాలి అంటే ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పారు. ఏంది స్వీకరించాలి అని అంటే, నువ్వు లేనివాడు ఎట్లా ఏ విధంగా కావాలో ఉన్నది ఒక్కటే ఉంది, ఆ పరిపూర్ణంగా ఉన్నటువంటిదే, అదే సర్వవ్యాప్తమై ఉన్నది, అదే దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నది, అదే కృష్ణుడు చెప్పినటువంటి పురుషోత్తమ స్థితిలో ఉన్నది. దాన్ని పొందడానికే నీకు లక్ష్యం పెట్టుకోవాలి.
జీవిత లక్ష్యం ఏమిటి అంటే అదే. ఏది తెలియబడితే, ఏ స్థితిని పొందితే, ఏ పురుషోత్తమ ప్రాప్తి అనే స్థితిలోకి నువ్వు వెళితే, ఇంక దేనితోనూ ఈ ప్రపంచంలో దేనితోనూ అవసరం లేదో ఆ స్థితి. దాన్నే లక్ష్యంగా స్వీకరించాలి. లక్ష్యం పెట్టుకో, ఇదిగో ఇది పెట్టుకో, అది పెట్టుకో, దాన్ని టార్గెట్ పెట్టుకొని అది సాధించు. డబ్బో, ఇంకోటో లక్ష్యాలన్నీ భౌతికపరమైనటువంటివే. భౌతికము, శరీరము, దీనికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ ఇవే ఈ లక్ష్యాలన్నీ. కాబట్టి పరమ లక్ష్యం ఏమిటిగా ఉండాలి? పరమ లక్ష్యం అంటే నువ్వు ఆ స్థితిని సాధించేటువంటి వరకు దక్షిణామూర్తి స్థితిని పొందేటువంటి ఆ పురుషోత్తమ స్థితిని పొందేటువంటి ప్రాప్తించేటువంటి స్థితిని లక్ష్యంగా పెట్టుకోవాలి అంతే. అట్లా పెట్టుకుంటే నువ్వు ఆశ్రయించదలుచుకున్నావా? ఇంతకు మించిన నిర్ణయం లేదు ఇంకా. నీవు ఆశ్రయించదలుచుకుంటావా? దక్షిణామూర్తిని ఆశ్రయించు. సాధించదలుచుకుంటావా అంటే ఆ దక్షిణామూర్తితో ఐక్యతా సిద్ధిని పొందు. ఆశ్రయించితే అటు దేశకేంద్రుని ఆశ్రయించు. ఆశ్రయించేది అంటే ఆశ్రయించడం అనేక మందిని ఆశ్రయించద్దు. ఏదో వాళ్ళని ఆశ్రయిస్తే, ఆ స్వామి కాలు పెడితే, అర్చనలు వెళ్ళిపోతే నాకేమైనా సంపద పెరుగుతుందేమో, లేకపోతే ఏదైనా మార్పు జరుగుతుందేమో, ఇది కాదు. అట్లా ఆశ్రయించద్దు. నువ్వు రహితం అయిపోయి, నువ్వు లేకుండా పోయి, నువ్వు సర్వవ్యాప్తమైనటువంటి పరిపూర్ణ స్థితిలో నీవే లేనటువంటి స్థితిని పొందితే, ఇక ఈ జనన మరణాలకు సంబంధం లేనటువంటి, రాకడ పోకడకు సంబంధం లేనటువంటి స్థితిలోకి పొందడానికి నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే అటువంటి దేశకేంద్రుని ఆశ్రయించు. నేను దక్షిణామూర్తిలో ఐక్యతాసిద్ధి పొందించగలిగినటువంటి దేశకేంద్రుని ఆశ్రయించు. అటువంటి దేశకేంద్రుని ఆశ్రయిస్తే నిన్ను ఆ స్థితిలోకి చేయగలిగినటువంటి సమర్థత అటువంటి దేశకేంద్రునికి ఉంటుంది. ఆ దేశకేంద్రుని కరుణ చేత అటువంటి గురువు దొరికితే, అటువంటి గురువు యొక్క కరుణ చేత ఏర్పడేటువంటి జన్మరాహిత్య స్థితిని పొందు. అటువంటి గురువు దొరికితే, అటువంటి జన్మరాహిత్య స్థితిని నీకు పొందించే గురువు దొరికితే ఇంక అంతే. ఇంక దానికి మించినటువంటి లక్ష్యం లేదు. పరమలక్ష్యం అది. మానవ జీవితం యొక్క పరమలక్ష్యం అదే. నువ్వు ఈ మధ్యలో ఇవన్నీ నీకు ఆపాదించుకొని ఈ గొప్పతనాలుగా భావించినవన్నీ ఏం లేవు అక్కడ పోయిన తర్వాత. ఇంకా ఆ స్థితి లేకపోతే నువ్వు లేవు, నీకు ఆపాదించుకున్నటువంటివన్నీ ఏమీ లేవు, సర్వము లేవు, ఏ సర్వము లేవు. అందుకనే ఈ బిరుదులన్నీ చెప్తాంటారే. ఈ చెప్తున్నటువంటి దాన్ని ఒక ఆయన మన ఈ మధ్య విచారణలో వచ్చింది. అది దీంట్లో గ్రూప్లోకి పెట్టేది కూడా బాగుండదు. చాలా కొంచెం తిట్టినట్టు భావనలతో మాట్లాడాడు ఆయన. ఈ పదవులు, తర్వాత ఈ ఆల్ ఇండియా అధ్యక్షము, ఈ సర్వానికి కార్యదర్శి, లేకపోతే సభా భయంకర, సభా సామ్రాట్, సభ ఇట్లా పెట్టుకున్నారే. ఏమిటి ఇవన్నీ? నువ్వు ఉనికిని గొప్ప చేయగడం దానికి సంబంధించినవి కదా. నువ్వే లేవు. గురుతత్వంలో గురువు లేడు, నువ్వు లేవు. ఇద్దరు దక్షిణామూర్తి స్థితి అయినటువంటి సర్వవ్యాప్తమైనటువంటి బయలుస్వరూపంలోకి కలిసిపోయిన తర్వాత నువ్వు ఎంత గొప్పగా చెప్పగలిగిన వాడివైనప్పటికీ చెబుతున్నదంతా లేనెరకలోనే చెప్తున్నావు. ఇదే లేదు, చెబుతున్న వాడు లేడు, ఎరుకే లేనటువంటి రహిత స్థితిలో చెబుతూ ఉంటే మళ్ళీ ఈ పదవులన్నీ దీనికి తగిలించుకున్నటువంటి బిరుదులు ఎందుకు అనేటువంటి వ్యాఖ్యానం ఒక గురువు, ఇద్దరు గురువుల మధ్య నడిచింది. అవన్నీ డిలీట్ చేశారనుకో, గ్రూప్లో లేవు ఇప్పుడు, ఎందుకంటే బాగుండదు అన్నట్టు. కాబట్టి అదంతా అట్టి స్థితిని పొందిన తర్వాత, పరమలక్ష్యమైనటువంటి స్థితిని పొందిన తర్వాత ఇంక ఏది కూడా లోకంలో ఉన్నది ఇది అని ఆపాదించుకోవడానికి కానీ, దాన్ని ఆపేక్షించడానికి కానీ, కోరుకోవడానికి కానీ అవకాశమే లేదు. మానవ జీవిత పరమలక్ష్యం అదే. అట్టి దేశకేంద్రుడైన గురువును పొందడం, ఆ గురువు చేత నువ్వు ఏ రకంగా అయితే అది తెలుసుకొని నువ్వు దక్షిణామూర్తి స్థితిలోకి నువ్వు పోగలిగినటువంటి స్థితి, జన్మరాహిత్యాన్ని చెందగలిగినటువంటి స్థితి ఉందో అట్టిది అది. ఆ పరమలక్ష్యం ఎట్టి పరమది? పరం అంటే ఏంటి, ఎట్లాంటి పరమది అని చెప్తున్నాడో చూడండి. భూరం భాష్య ఇత్యాభాతి మూర్ధష్టకం నాణ్యత్ కించన. ఇంతకు మించిన పరం లేదయ్యా. ఈ పరం ఏమిటి అంటే, ఈ పరము నెరగవలనన్న కాంక్ష నీకు దీంతో రద్దయిపోతుంది. ఈ పరమును ఎరగాలి అనే కాంక్ష దీంతో రద్దయిపోతుంది. ఇంక నీకు ఈ పరమును ఎరగాలని, ఇంతకాలం ఎరగాలనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన ఈ అష్టమూర్తులుగా చెప్పబడినది, అష్టతనువులుగా చెప్పబడినది లేకుండా అయిపోతే
ఈ లేకుండా చెప్పబడినటువంటి ఏ వాక్యం అయితే చెప్పబడిందో ఆ వాక్యం కూడా లేనటువంటి వాక్యం లేకుండా అయిపోయిన తర్వాత చెప్పేది లేదు, మౌనంగా ఉన్నటువంటి దానితో సూచన చేసి ఏదైతే ఉందో ఆ స్థితి మాత్రమే ఉన్నది. అది స్థితి అనడానికి కూడా లేనిది. అది సర్వవ్యాప్తం ములుగుచ్చడానికి సందు లేకుండా ఉన్నటువంటి స్థితి. ఇక అది పొందిన తర్వాత అది అటువంటి పరము. దానికి మించిన పరమే లేదు అని ఎందుకు చెప్తున్నా అంటే, ఏం లేదు ఇంకా. అక్కడికి పోయిన తర్వాత మొత్తం అంతా రద్దయిపోయింది. ఆ కాంక్ష ఏదైతే నేను తెలుసుకొని పరమను పొందాలి అనేది దేనివల్ల అనుకున్నావు? నీలో కలిగినటువంటి సంకల్పం. దేని చేత? ఎరుక చేతే కలిగింది. అదే లేనెరుక అయిపోయి ఆ సంకల్పం కూడా తీరిపోయిన తర్వాత, సంకల్ప రహిత స్థితికి పోయిన తర్వాత, సంకల్పం కూడా లేకుండా అయిపోయిన తర్వాత, జన్మరాహిత్య స్థితికి పరమలక్ష్యమైనటువంటి దాని స్థితికి చేరిన తర్వాత, నేను తెలుసుకోవాలనే కాంక్ష ఎక్కడిది? కాంక్ష ఉన్నటువంటిది కింద స్థితిలో ఉన్నటువంటి నేను తెలుసుకోవాలి, ఇది ఈ స్థితిని పొందాలనేటువంటి నీలో బలీయంగా ఉన్నటువంటిది పరమలక్ష్యంగా ఉండాలన్నారు. ఎప్పుడు? సాధకుడుగా ఉన్నప్పుడు నీ లక్ష్యం ఏమిటి అంటే చెప్పారు, తీవ్ర మోక్షాపేక్ష. ఆఖరి దాంట్లో 4 సూత్రాలు చెప్పిండే, నిత్యానిత్య వస్తు వివేకము, ఏమూత్రాత్త ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, మోక్షాపేక్ష. ఆ తీవ్రమైనటువంటి ఆ మోక్షాపేక్ష అప్పుడు కలిగింది. ఆ మోక్షాపేక్ష సాధకునితో విచారణ చేసి స్థితికి చేరుకున్న నీకు సర్వము రద్దయిపోయిన తర్వాత అంతా కూడా ఈ ఎరుగవలెనన్న కాంక్ష, పరము ఎరుగవలెనన్న కాంక్ష కూడా దీంతో రద్దయిపోయింది. ఇక్కడ దీన్ని భావం చెందితే మీరు అక్కడ ఎక్కడైతే కృష్ణదేశికేంద్రులు చెప్పారు కందార్థంలో, ఈ మోక్షం కావాలనే కోరిక కూడా పోయింది. రోష్టి మోక్షాధ్యక్షపేక్ష అనేది ఆ కందార్థంలో లైన్ రాలేదు గుర్తుకు నాకు. రోసితి మోక్షాద్యపేక్ష రూఢిగా వినుమి, నీవిట్టి ఆ. ఆరూఢత గనుమి. మోక్షాధ్యపేక్షను కూడా రోసిన. ఇంకా ఈ ఆరూఢత నువ్వు కంటే ఆ కావాలనే కోరిక ఏదైతే ఉన్నదో ఇప్పుడు దాకా ఉన్నటువంటిది కూడా లేకుండా అయిపోయింది. ఇంకా లేకుండా అయిపోయిన తర్వాత ఇంక ఏది ఉంది? ఏదైంది? ఏదీ లేదు. అంతా రద్దయిపోతుంది. దీనికి మించి ఇంతకు మించిన పరం లేదు. యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడికి 9వ శ్లోకం అయిపోయింది. ఇక 10వ శ్లోకం గురించి మొదలు పెడదాం. కరెక్ట్గా 2 నిమిషాలు ఉంది. దాని వివరణ రేపటి నుంచి మొదలు పెట్టుకుందాం. సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థ మననాధ్యానాచ్య సంకీర్తనాత్ సర్వాత్తత్వ మహావిభూతి సహితం స్వాధీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్ పునరష్టదా పరిణితంచైశ్వర్య మహవ్యాహతం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం దక్షిణామూర్తయే. 10వ శ్లోకం ఇది. ఈ 10వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఆ దేశికేంద్రుడు పరబ్రహ్మ నిర్ణయం దాకా తీసుకెళ్తున్నటువంటి శ్లోకం. ఆ దేశికేంద్రుడు నిన్ను పరబ్రహ్మ నిర్ణయం దాకా తీసుకెళ్తున్నటువంటి శ్లోకం ఇది. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ద్విపుటి అంటారు. అది ఏంటంటే శూన్యము, సర్వము. ఆ శూన్యం నుండి సర్వం వచ్చింది. సర్వం మరలా శూన్యంలో కలిసిపోతుంది. శూన్య సర్వములు 2 ఒకటే. ఎక్కడి నుంచి అయితే వచ్చాయో అక్కడ కలిసిపోయిన తర్వాత 2 ఒకటే. అంతకుముందు శూన్యంగా ఉంది. శూన్యంలో ఒక చర్య జరిగి సర్వంగా అయింది. సర్వము లయమైనప్పుడు మళ్ళా శూన్యంగా అయింది. శూన్యము సర్వము 2 కూడా ఎక్కడి నుంచి వచ్చి, ఇంతకుముందు చెప్పినట్టు ఓమం గగనం అనేటువంటి శూన్యంగా ఉన్నటువంటి దాంట్లో ఇదంతా వచ్చింది అన్నారు. శూన్యము సర్వము మనం చెప్పుకునేటువంటి లాస్ట్ స్థితిగా చెప్పబడింది శూన్యాతీతం. శూన్యము లేదు, సర్వము లేదు. శూన్యము సర్వము 2 లేనటువంటి శూన్యాతీత స్థితి. ఆ శూన్యం కూడా ఏది కల్పనకు, ఏది సర్వము ఏర్పడటానికి కారణమైందో అది కూడా లేదు. అది ఏర్పడటానికి అవకాశం ఇచ్చేదే లేదు. అందులో 2 భాగాలు ఉన్నాయి. దిపుటి అంటారు. అవి శూన్యము, సర్వము. శూన్యం నుండి సర్వం వచ్చింది. సర్వం మరలా శూన్యంలో కలిసిపోతుంది. శూన్య సర్వములు ఒకటే అన్నప్పుడు
సర్వాత్మ, శూన్య సర్వంలో ఒకటే అనే నిర్ణయం పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి సర్వాత్మ అనే నిర్ణయం తెలిసింది. ఈ సర్వము లేనిదే, ఈ సర్వము ఏటి నుంచి వచ్చిందో శూన్యం, ఆ శూన్యం కూడా లేనిదే. కాబట్టి ఆ వచ్చినటువంటి శూన్యం ఎక్కడికి పోయింది? మళ్ళా ఆ సర్వం ఎక్కడికి పోయిందంటే ఏ శూన్యం అయితే ముందు ఏర్పడక ముందు ఉందో ఆ శూన్యంలోకి కలిసిపోయింది, లీనమైపోయింది. ఇంకా లేవు, ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు ఏ విధమైన స్థితి ఉందో అది ఎప్పటికీ ఉంది. అందులోకి వచ్చేటివి పోయేటివి ఏమీ లేవు. కాబట్టి శూన్యము సర్వం ఒక్కటే అన్నప్పుడు అది సర్వాత్మ అయింది. సర్వానికి ఉన్నటువంటి ఒకటే ఆత్మ, అనేకాలుగా ఉన్నటువంటిది ఏంది లేదు, ఒక్కటే ఉంది అంతే. శూన్య సర్వంలో ఒక్కటే అని నిర్ణయం పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వానికి ఆ సర్వాత్మ నిర్ణయం తెలిసిపోయింది. ఇంకా ఈ వేష్టి ఆత్మ, అఖండ ఆత్మ అనేది కాకుండా సర్వాత్మగా ఉన్నది, ఒక్కటిగా ఉన్నది, ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటి తప్ప అన్యమే లేదు అనేటువంటి స్థితి అనే నిర్ణయం తెలిసింది. అప్పటికి పంచీకృతం, అపంచీకృతం అనే రెండు భాగాలు లేవు. పంచీకృతం అంతా కిందికి దిగొస్తేనే అపంచీకృతం, పంచీకృతం అంతా మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి పంచీకృతం అవుతూ వచ్చిందో దాంట్లోకి లీనమైతూ పోయింది వెనక్కి. భూమిగా ఏర్పడినప్పటి నుంచి ప్రాణులుగా ఏర్పడి ఇదంతా ఏర్పడింది. ఈ భూమే లేకుండా పోతే జలం అయిపోతే, జలంలో జలం పోయి అగ్నిలో కలిస్తే, అగ్ని పోయి వాయువులో, వాయువు పోయి ఆకాశంలో కలిస్తే, ఆకాశం అనే శూన్యమే లేనిదైతే అవకాశం ఇచ్చినటువంటి శూన్యం. ఆ అవకాశం ఇచ్చిన శూన్యం ఏర్పడడానికి ఏ శబ్దమైతే మొదట ప్రణవనాదంగా ఉండి అది వ్యక్తమైందో శబ్దం, ఆ వ్యక్తమైన స్థితి కూడా లేనటువంటి వెనక్కిపోయినటువంటి స్థితి, అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితి, అది కూడా లేనటువంటి స్థితి లేకపోతే ఆ సర్వాత్మ అనేటువంటి ఏ దాంట్లో నుంచి కలిగిందో ఆ స్థితిలో, ఆ కలగని స్థితిలో ఉన్నటువంటి దాంట్లో నిర్ణయం తెలుసుకున్నటువంటి వాడయ్యాడు. అప్పుడు ఇక్కడికి నిలిపిందాం, టైం దాటిపోయింది. రేపు మళ్ళీ పంచీకృతం అపంచీకృతమనిగా చెప్తున్నటువంటిది ఏం చెప్తున్నా అంటే రెండు భాగాలు లేవు. ఇక ఆ రెండు భాగాలు ఉన్నంత వరకు శూన్యం వేరుగా ఉంటుంది, సర్వం వేరుగా ఉంటుంది. అవి ఉంటే పంచీకృతం చేయబడినవి, పంచీకృతం కానివి. సర్వము అంటేనేమో 5 కనపడుతున్న 25గా కనపడుతున్నటువంటి పంచీకృతం చేయబడింది. నీ శరీరంలో ఉండే 24 తత్వాలు, శరీరానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మతత్వం 25గా ఉండే భాగం. శూన్యం అంటే అపంచీకృత భాగం. ఇంకా 25 లేనటువంటి 26వ శూన్యాతీత స్థితి అపంచీకృత భాగం. కాబట్టి ఇంక అక్కడి నుంచి రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనాదే. ఆర్యులకిప్పుడు మంగళమనాదే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనాదే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపుయు ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చందా మంగళమనాదే. నిత్యము శుభ మంగళమనాదే. అంగాలింగములకు అతీతములు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే.
మరియు పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైనట్టి సాధుజనులకు హారతి దిగో మంగళ హారతి దిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయారులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్చారులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ.